ఇయర్స్ వెడ్డింగ్ యానివర్సరీ ఉండింది. ప్రతిసారి నాకు సర్ప్రైజ్ ఇస్తాడు. సౌండ్ పెట్టు. కానీ ఈసారి ఎన్నిసార్లు అందరూ పిల్లలు జ్ఞాపకం చేసిన, డాడీ మీ యానివర్సరీ డాడీ అంటే ఐ విష్ మమ్మీ లేటర్ అన్నాడు. 2 విషయాలు నేను ఖచ్చితంగా తన గురించి చెప్పాలి. చాలా గాడ్లీ హస్బెండ్. పిల్లలకి నాకు ఒక్క విషయం నేర్పించాడు. ఏ విషయంలో కూడా అప్పులు చేయొద్దు, ఎవరు తిరిగి అడిగి తీసుకోవద్దు, మనకున్న దాన్ని దేవుని ఆశ్రయించమనాల. 5 రొట్టెలు 2 చేపలు ఎట్లా విస్తరించినాడు దేవుడు మన కుటుంబానికి చేస్తాడు. ఇంకోటి, మనుషులపై ఆధారపడద్దు, దేవుని మీద మాత్రమే ఆధారపడాలి. పిల్లలు ఎల్కేజీ నుంచి ఏ అడ్మిషన్ అయినా వాళ్ళని పట్టుకునేవాడు, ప్రార్థన చేసేవాడు, స్కూల్ అడ్మిషన్ తీసుకెళ్ళేవాడు. అద్భుతంగా ప్రతి విషయంలో దేవుడు పిల్లల్ని గైడ్ చేస్తూ వచ్చాడు. వెరీ గాడ్లీ హస్బెండ్ ఐ షుడ్ సే. పిల్లలకు దేవుని వాక్యం నేర్పించడం విషయంలో ఏనాడు తప్పిపోలేదు. నాకు షిఫ్ట్స్ ఎట్లా ఉండేయంటే, నాకు కొంచెం లేట్గా ఇంటికి వచ్చేదాన్ని, అంతలోపల వాళ్ళ ఫ్యామిలీ ప్రేయర్ చేసుకునేవాళ్ళు. ఇప్పటికీ పిల్లలు, నా పాప కూడా చెప్తుంది ఏమనంటే, మమ్మీ దేవుని వాక్యము డాడీ దగ్గర నుంచి నేర్చుకున్నంత వాక్యము లైఫ్లో నిన్ను చూసి నేర్చుకున్నది మేమేది మర్చిపోలేము. దేవుని వాక్యం చాలా డీప్గా వాళ్ళ సాల్వేషన్ గురించి, కానీ వాళ్ళు ఎంత చిన్న పిల్లలంటే 4 years 5 yearsకి రక్షణ గురించి చెప్పేవాడు. ఇంకోటి ఏం చెప్పేవాడంటే, బాప్టిజం తీసుకున్నానా, ప్రభు తప్ప మనకెవ్వరు లేరు ఈ లోకంలో. హిస్ ఇమ్మెన్స్ లవ్ టువర్డ్స్ హిస్ సేవియర్. ఎక్కడైనా సరే ఏ పొరపాటులో కూడా దేవుణ్ణి దుఃఖపరచడం కానీ, దేవుని విషయంలో ప్రేమించడం తక్కువ కానీ ఏ నాడు జరగలేదు. ఐ హ్యావ్ నెవర్ సీన్ హిమ్ ఆల్ మై లైఫ్. ఎంత ప్రేమ అంటే దేవుడు అంటే, ఎవరైనా ఒక్కడు వాక్యం తెలియని హిందూ ఎవరైనా వెళ్తుంటే రోడ్డు మీద, ఒక ముస్లిం వెళ్తుంటే, దేవుడు తనకిచ్చిన బహుమానము ఏంటంటే ఒక తలాంతు లాంగ్వేజెస్. ఉర్దూలో అనర్గళంగా తను టెస్ట్ మనీ ఇస్తాడు, చక్కగా సువార్త ప్రకటిస్తాడు. ఆ తర్వాత రెండోది ఏం చేసేవాడంటే, తెలుగులో చెప్పేవాడు. నశించిన ఆత్మలంటే తనకి ఎంత బాధను, వాళ్ళ వెనకాల పడి వాళ్ళ ఇష్టం ఉన్నా లేకపోయినా ఇష్యూస్ని చెప్పి వాళ్ళ వైపు తను తిప్పుకొని దేవుని వాక్యాన్ని ప్రకటించేవాడు. మా బాబుకు కానీ పాపకు కానీ, నాన్న సువార్త ప్రకటించుట అది మన తప్పక మనకిచ్చిన ఒక ఆజ్ఞ. బికాజ్ యు ఆర్ సేవ్డ్, ఆయన రక్తంతో నువ్వు కడబడినావు కాబట్టి యూ నీడ్ టు టెల్ దట్ హీస్ బీన్ సేవ్డ్. ఇంకోటి నేను తండ్రిలో నేర్చుకున్న విషయం ఏంటంటే, భర్తగా చాలా ప్రేమించినాడు. నేను క్యాన్సర్ వచ్చి నేను ట్రీట్మెంట్ గుండా వెళుతున్నప్పుడు, అది ఎంతో భయంకరమైన ట్రీట్మెంట్. అది నాతో చాలామంది డయాగ్నోస్ అయినరు, చాలామంది మరణించారు కూడా. కానీ ఎట్లా కూర్చునేవాడంటే, నేను కీమోకి వెళ్ళి వచ్చానంటే చాలు, ఇంకా మా వాడు, డాడీ మమ్మీ కొంచెము షీఈస్ నాట్ రెస్పాండింగ్ వెల్, ఏంటి కొంచెం మాటలు సరిగ్గా వస్తలేవు డాడీ అంటే, అది కొంచెం ఏమంటారు దాన్ని, ఒక సెడేషన్ లాంటిది ఇచ్చి తర్వాత కీమో ఇచ్చేవాడు. కాబట్టి నా మాటలు కూడా తడబడుతూ ఉండే అన్నమాట. సో బాబు చాలా భయపడిపోయేవాడు. ఈ డాడీ కొంచెం మమ్మీ కోసం ప్రార్థన చేయవాడు. యూ వోంట్ బిలీవ్, మేబీ అరౌండ్ 11 o'clock ఈ స్టార్ట్స్ ప్రేయింగ్. ఎలా కూర్చుని ప్రార్థన చేసేవాడంటే, ఇఫ్ ఐఎమ్ ఆన్ ద బెడ్ కింద కూర్చునేవాడు, నా తల తన చేతితో పట్టుకొని 5 hours 6 hours ప్రార్థన చేసేవాడు.
టిల్ ఐఎమ్ ఇన్ సౌండ్ స్లీప్, మంచి నిద్రలోకి వెళ్ళిపోయాను అనుకున్నాక దెన్ హీ వుడ్ స్టాప్ ప్రేయింగ్. హీ హ్యాస్ టు గో టు ఆఫీస్, మళ్ళీ మార్నింగ్ పరిగెత్తాలి తను. అయినా కానీ తను ఆ విషయంలో అస్సలు కూడా మళ్ళీ రేపు నేను ఆఫీస్కి వెళ్ళాలి, ఐ హ్యావ్ టు రెస్ట్. ఐ నెవర్ సా హిమ్ గ్రంబ్లింగ్. గట్టిగా పట్టుకొని ప్రార్థన చేసేవాడు, ప్రార్థన చేస్తూనే ఉండేవాడు టిల్ ఐఎమ్ ఇన్ సౌండ్ స్లీప్. సో ఈ కీమోస్ వల్ల నాకేమైందంటే ఒకసారి నేను స్లిప్ అయ్యి పడితే నా స్పైన్ ఫ్రాక్చర్ అయిపోయింది. ఆ ఫ్రాక్చర్ ఎంత, ఇట్ వాస్ టెరబుల్. అసలు ఏమైపోయిందో నాకు అర్థం కాలేదు, ఏం చేయాలో అర్థం కాలేదు, ఏ డాక్టర్ తీసుకెళ్లాలో తెలియదు. బికాస్ ఆఫ్ మై పాస్ట్ హిస్టరీ ఆఫ్ క్యాన్సర్ ఎవరు టచ్ చేయడానికి కూడా ఇష్టపడట్లేదు. సో పక్కన కూర్చుని నాకు ప్రార్థన చేశాడు, ప్రభువా ఒక మంచి డాక్టర్ని ప్రభువా అని. అద్భుతంగా దేవుడు ఎట్లా గైడ్ చేశాడంటే, వీ హ్యాడ్ అ వెరీ టాప్ సర్జన్, పర్సన్ హూ ఈజ్ యాక్చువల్లీ వెరీ గుడ్ అట్ ద సర్జరీస్ ఆఫ్ ది స్పైన్. ఆయన ఆస్ట్రేలియా నుంచి వచ్చాడు. ద షాకింగ్ థింగ్ ఈజ్ వెన్ వీ వర్ యాక్చువల్లీ ప్రేయింగ్, హీ ప్రేడ్, he just left and the doctor, maybe you saw his testimony, the doctor's testimony of a few other cases. First time in my life I have seen నా మెడికల్ హిస్టరీ మీద చేతులు పెట్టి, నా స్పైన్ ఎక్కడైతే ఉందో అక్కడ చేతులు పెట్టి ప్రార్థన చేశాడు. బీయింగ్ అ డాక్టర్, he was like a pastor. Then I came to know he was a strong believer. The Lord was asking him to go to India. మేబీ ఫర్ మై సేక్ హీ కేమ్. తను ఎట్లా అంటే చిన్న విషయంలో ప్రార్థన చేసిన దేవుడు ఎంత అద్భుతంగా జవాబు ఇచ్చేవాడో అసలు నాకు భలే ఆశ్చర్యం అనిపించేది. ప్రభు ఎంత, నాకైతే అవిశ్వాసం ఉంది కానీ తను ఎంత విశ్వాసంతో ప్రార్థన చేస్తాడు ప్రభు. ఆ టైంలో నాకు ఫ్రాక్చర్ అయినప్పుడు నా మేనేజర్ ఒకసారి పిలిచి, లైక్ ఫ్యామిలీ, ద మేనేజర్స్ యూస్ టు రియలీ కేర్ ఫర్ అస్. అందుకని ఫోన్ చేసి, వాల్టర్ ఐ హ్యావ్ అ స్మాల్ రిక్వెస్ట్, కెన్ యూ జస్ట్ డూ మీ ఏ ఫేవర్ అన్నాడు. అంటే యా ప్లీజ్ టెల్ మీ అంటే అప్పుడు ఆయన చెప్పాడు, హీ వాజ్ అ ముస్లిం గాయ్, స్పైన్ గోట్ తీసుకొచ్చి అది వండి నువ్వు లలితకు పెడితే షీ విల్ గెట్ హీల్డ్ అని చెప్పాడు. యా ఆఫ్ కోర్స్ అన్నాడు. నేను అసలు ఐ నో హీఈస్ అ వెరీ గుడ్ కుక్. తనకి నాన్ వెజ్ ఇష్టం లేదు కానీ బట్ హీఈస్ అ వెరీ గుడ్ కుక్. తను నా కోసం వెళ్ళి కట్ చేయించి తీసుకొచ్చి నా కోసం వండి నాకు, బికాజ్ ఐఎమ్ కంప్లీట్లీ స్టక్ టు ద బెడ్, నన్ను స్ట్రాప్ చేసి పెట్టిండ్రు. స్పూన్ తీసుకొని నాకు తినిపించిన తర్వాత దెన్ హీ యూస్ టు గో టు ఆఫీస్. మా టీ కూడా స్పూన్తో తీసి నా నోట్లో పోసేవాడు. హీ వాజ్ అ వెరీ లవింగ్ హస్బెండ్. ఏ విషయంలో కూడా పిల్లల్ని కానీ నేను కానీ కన్నీళ్ళు వచ్చినాయా అంటే రీజన్ అడగడు, పట్టుకొని ప్రార్థన చేస్తాడు. సువార్త ప్రకటించడం ఇష్టము, ఫ్యామిలీని రెస్పాన్స్, కన్నీరు కార్చొద్దు నాన్న మమ్మీ, దట్ ఈస్ వాట్ హీ యూస్ టు టెల్ చిల్డ్రన్. మమ్మీ ఎప్పుడు కన్నీరు కాల్చొద్దు, దేవుడు తప్ప మన కన్నీరు తుడిచేవాడు ఎవ్వరూ ఉండరు. బట్ వీ యాజ్ చిల్డ్రన్ నెవర్స్. పెళ్ళిలో ప్రామిస్ చేసిన విషయాలు జ్ఞాపకం చేసుకొని ఒక్కోసారి నవ్వేటోడు. మనకి ఏమని ఉంటుంది, మరణం వరకు అని ఉంటుంది, నా సిక్నెస్లో నేను నీకు తోడుగా ఉంటానని ఉంటుంది. ఎంత అద్భుతంగా ప్రామిసెస్ ఎవరు రాశారో కదా మన కోసము. ఎందుకు, వై వీ హ్యావ్ టు గో త్రూ దిస్? బికాస్ ద లార్డ్ నోస్ వీ గో త్రూ సిక్నెస్, వీ గో త్రూ ఫైనాన్షియల్ డిఫికల్టీ, వీ గో త్రూ ప్రాబ్లమ్స్. అవన్నీ కూడా మన వెడ్డింగ్ ప్రామిసెస్లో ఉంటాయి. హీ వాజ్ సో వెరీ హ్యాపీ and he always used to tell my children, I am so happy that I married mommy. But I feel it is reverse. I am blessed to have a man like that in my life. అరవడం కానీ, తిట్టడం కానీ, తన నోట్లో ఒక బూతు రావడం కానీ, ఏదైనా అనవసరమైన మాటలు కానీ, నెవర్ saw him in my life. ఆల్ మై 32 years ఒక్కటే నేను చూశాను. నేను బాత్రూమ్కి లేసి ఎప్పుడైనా వెళ్తే, ఏమ్మా నీకేమన్నా కావాలా, బికాస్ ఆఫ్ మై పాస్ట్ హిస్టరీ ఆఫ్ వరీ, పడతావేమో జాగ్రత్త, నీ బోన్ చాలా బ్రిటిల్, ఇట్లా ఇదే ఉంటుంది నా పక్కన.
సో దెన్ ఐ టోల్డ్, నువ్వేం వరీ అవ్వకు, పడుకో, నువ్వు డిస్టర్బ్ ఎందుకు అవుతున్నావు నిద్రలో అని. ఎప్పుడు నాకు వెలుగు వచ్చి చూసిన, వాట్ ఐ సా ఇన్ హిమ్ వాస్, హీ వాజ్ ఆన్ హిజ్ నీస్ ప్రేయింగ్. హీ వాజ్ కాన్స్టెంట్లీ ప్రేయింగ్. ఎందుకు నువ్వు దేని గురించి ఇంత మోకరించి ప్రార్థన చేస్తున్నావు అని ఒకరోజు అడిగితే, మన కుటుంబ విషయాలే నా ప్రార్థన చేయాలా, మనం వేరే వాళ్ళ గురించి ప్రార్థన చేయొద్దా? సో మచ్ నీడ్ లలిత ఇన్ ద వరల్డ్. మనం ప్రభు బిడ్డలుగా మనం ఒకరికొకరు భారం చేయకపోతే దెర్ ఇస్ నో యూస్. ఐ వాజ్ షాక్డ్ వెన్, అసలు తను అయితే కోవిడ్ అప్పుడు ఎంతమంది చనిపోతూ ఉంటే అందరమేమో ప్రభువా బతికిచ్చు 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 అని ప్రార్థన చేస్తూ వచ్చాం. హిస్ ప్రేయర్ వాజ్ కంప్లీట్లీ డిఫరెంట్. ఒకరోజు ఏడుస్తా ప్రార్థన చేస్తూ ఉన్నాడు, ప్రభువా నీ యొక్క గుడారంలో ఏ తెగులు ప్రవేశించదు అని నీ వాక్యం చెప్తుంది. మరి నా గుడారంలోనికి, నా హెబ్రోన్లోకి ఎందుకు ఇన్ని రోగం వచ్చింది? ఎందుకు ప్రభు ఇంతమందిని తీసుకుంటున్నావు? చాలా ఏడ్చి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తున్న తర్వాత ఒకటే సెంటెన్స్ అన్నాడు, ప్రభు నా మూలాన మేము సంఘంలో ఇట్లా భరిస్తుంటే నన్ను క్షమించు ప్రభువా, నేను అడగడానికి కూడా నీకు యోగ్యుడిని కదా. He was always inclined, tuned to Christ, tuned to prayer, tuned to the fellowship of the believers, tuned to the love of sin. ఒకరోజు నాతో some days ago he told me, లలిత, నేను దేవుని దగ్గర నుంచి హెబ్రోన్లో నేర్చుకున్న ఒక మంచి సెంటెన్స్ ఏంటో తెలుసా? దేవుడు నాకు 2 రూపాయలు ఇస్తే, 1 రూపాయి నా కుటుంబం కొరకైతే, ఇంకొక రూపాయి బిలీవర్స్ ఎవరు సఫర్ అవుతున్నారో వాళ్ళ కొరకు. అది గుర్తుపెట్టుకో. మనం ఏది పైకి తీసుకొని లేకపోమ్మా, ఇక్కడనే ఉంటాం. తనకి ఒక హ్యాబిట్ ఉంది, అది బ్రదర్ భగత్ సింగ్ దగ్గర నుంచి వచ్చిందని నేను అనుకుంటా. ఎందుకంటే బ్రదర్ భగత్ సింగ్ చివరిలో ఉన్నప్పుడు మాట్లాడని టైంలో అన్నను కూర్చోబెట్టుకొని సాంగ్స్ ఆఫ్ జాయిన్, తనకు అన్ని ఇంగ్లీష్ సాంగ్స్ అని చాలా ఇష్టం బ్రదర్ భగత్ సింగ్కి. తర్వాత కొన్ని చాలామంది కూడా తెలిసి ఉండొచ్చు, ఓల్డ్ బిలీవర్స్ పెద్దోళ్ళకి కూర్చోబెట్టి అన్నను పెట్టి పాటలు పాడించుకునేవాళ్ళు బ్రదర్ భగత్ సింగ్. ఈ పాట పాడు, హీ యూస్ టు టేక్ అవుట్ అ బుక్ అండ్ దెన్ వాల్టర్ సింగ్ దిస్ సాంగ్ ఫర్ మీ, దిస్ సాంగ్ ఫర్ మీ. యూస్ టు లవ్ వాల్టర్ సో మచ్. ఎంత ప్రేమించేవాడు బ్రదర్ భగత్ సింగ్. నేను ఎప్పుడు అనుకున్నాను, ఎంత చిన్న పిల్లోడు, అసలు తను ఏ విధంగానూ కూడా తను ఎవరిన ప్రేమకి అర్హుడు కూడా కానేటోడు, ఎందుకు బ్రదర్ ఇంతగా ప్రేమించిండు తనని? ఎంత చక్కగా ఆ అలవాటు ఎట్లయిపోయిందంటే, తనకి ఊరికి మంచం మీద పడుకున్నాడంటే గట్టిగా పాటలు కడుపు నిండా పాడుకుంటాడు. ఇంక ఇప్పుడు రిటైర్ అయ్యిండు, ఇంట్లో కూర్చున్నాడు, రాత్రి పడుకుంటాడు. ఈ పడుకున్నప్పుడు వాక్యం చదువుకున్న తర్వాత హిల్ పికప్ అ సాంగ్ అండ్ సింగ్ లౌడ్లీ. పెద్దగా పాట పాడతాడు. ఎస్టర్డే నైట్ 9 o'clock he just slipped off onto the coach. ముందు రోజు 9 o'clockకి నేను ఆఫీస్ పని వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి చేస్తూ ఉన్నాను. పడుకొని పరవాసిని జగమున ప్రభు అని పాట పాడుతూ ఉన్నాడు, పరలోకము నా దేశం అని. నేనన్నా, ఏంటి నువ్వు ఎవరిని పంపిస్తానికి రెడీ అవుతున్నావు అన్న నేను. బికాజ్ మేమిద్దరం మా టాక్ ఎట్లుండేదంటే, అదర్ దాన్ ద లార్డ్ నథింగ్ వీ వుడ్ బి దేర్. ఎయిదర్ హీ షేరింగ్ సమ్ టెస్టిమనీ వాట్ హీ హర్డ్, ఆర్ ఏదో వాక్యం దేవుడు తనతో మాట్లాడిన, లేదా నేను. వీ వర్ సచ్ అ హ్యాపీ పీపుల్. ఒక్క విషయంలో కూడా అనవసరమైన వ్యర్థమైన మాట తన నోట్లో వచ్చేది కాదు. నేను మాట్లాడటానికి తను ఇష్టపడేవాడు కూడా కాదు. కన్నీరు విడిచి మందిరం కోసం ప్రార్థన చేసిండు ముందు రోజు. ప్రభువా, ఎందుకు ప్రభువా మా మందిరం ఎందుకు ఇట్లా అయిపోతుంది ప్రభువా? నేను చిన్నగా ఉన్నప్పుడు 14 సంవత్సరాలు ఉన్నప్పుడు ప్రభువా, దట్ ఈస్ వాట్ హిస్ ప్రేయర్. 15-16 years, 14 he was born again. 15-16 yearsలో బ్రదర్ భగత్ సింగ్తో పాటు సేవ చేసిన వాళ్ళు హైదరాబాద్ని, సికింద్రాబాద్ని ఊపి పడేసిండ్రు. సో మెనీ పీపుల్.
నేను చిన్నగా ఉన్నప్పుడు ఎట్లుండేదంటే మా క్లాస్మేట్స్ ఎవరినైనా హెబ్రోన్ తీసుకొస్తే నువ్వు ఆ కాంపౌండ్లో అడుగుపెట్టినావు అంటే నువ్వు యేసు ప్రభువుని అంగీకరిస్తావు కాబట్టి వెళ్ళొద్దన్న వాళ్ళు హిందూ ఫ్రెండ్స్. సో దట్స్ వాట్ హీ ప్రేడ్. ఆ ఇద్దరు ఈ ట్విన్ సిటీస్ని 4-5 సేవకులు బాక్సింగ్ కలిసి తెషూక్ హైదరాబాద్. మరి ఇప్పుడు ఏంటి ప్రభా మా పరిస్థితి? ఎందుకు ఇలా ఉన్నాం మేము? ఏడ్చి ముందు రోజు ప్రార్థన చేసింది. తర్వాత హీ వాజ్ టెలింగ్ మీ, వీఆర్ ఇన్ ద లాస్ట్ డేస్ లలిత. వెన్ ద లార్డ్ కమ్స్ వీ షుడ్ బి లైక్ దట్. హీ ఆల్వేస్ సేస్ ఎక్స్ప్రెషన్స్ వెరీ ఫన్నీగా చేస్తాడు, మోడర్న్గా చేస్తాడు. దిస్ షుడ్ బి లైక్ దిస్ అన్నాడు. అని వీ యాజ్ ఫ్యామిలీ, పిల్లలు, నేను, నువ్వు, ఆల్ మై సిస్టర్స్, బ్రదర్స్, when the Lord comes, we all have to be with Him. These are all perishable, useless things in the world. మనం సిద్ధంగా ఉండాలి లలిత అన్నాడు. హిజ్ లైఫ్ ఆల్సో వెంట్ అవే లైక్ దిస్. ఊరికి నాతో మాట్లాడుతూ ఉన్నాడు, ఆయన చేసుకుంటా ఉన్నాడు. హీ సపోజ్ టు గో ఫర్ అ మినిస్ట్రీ. నేను ఇవాళ ఐఎమ్ సపోజ్ టు గో ఫర్ మై కాల్షియం ఇంజెక్షన్. సో నేను హాస్పిటల్కి వెళ్ళాలి. సో అన్నీ అరేంజ్ చేస్తూ ఉన్నాడు. వెళ్తావు కదా లలిత, నేను అయన్ చేసుకున్న బట్టలు పెట్టుకుంటా అన్నాడు. సరే సరే పెట్టుకో అన్నాను. నేను ఐ వాజ్ బిజీ వర్కింగ్ ఇన్ ది ఆఫీస్, పని చేస్తూ ఉన్నా. అయన్ చేసుకుంటే అయన్ బాక్స్ని పక్కన పెట్టిండు. పెట్టి ఒక పెద్దగా కాఫ్ చేసిండు, విచ్ ఇస్ అ నార్మల్ కాఫ్, అండ్ జస్ట్ కొలాబ్స్డ్ ఆన్ ది పిల్లో. నాకు అర్థం కావడం లేదు ఎందుకు, వై హీస్ స్లిప్డ్, మేబీ హీస్ లుకింగ్ ఫర్ వాటర్ అని పరిగెట్టుకుంటూ వెళ్ళి నీళ్ళు తీసుకొచ్చి, నీళ్ళు తాగుతావా అన్నాను. ఈజ్ అ టాల్ గాయ్, ఐ కాంట్ పిక్ హిమ్ అప్. నాకు అసలు ఏం అర్థం కావట్లేదు ఏం చేయాలో. ఎఫ్రో వాజ్ జస్ట్ దెన్ హీస్ అవుట్. వాని కోసం నేను కాల్ చేసిన. ఐ వాజ్ వరీడ్. మమ్మ ఒక్కసారి చూడు, పల్స్ చూడు, మమ్మ ముక్కు దగ్గర ఏలు పెట్టి చూడు, అంబులెన్స్కి కాల్ చేయి. నేను అంబులెన్స్కి కాల్ చేస్తాను. 15 minutes పట్టింది. వి రష్డ్ హిమ్ టు అపోలో. You know what the doctor was telling? మేము ట్రావెల్ చేయడానికి 15 minutes పట్టుండొచ్చు. సో when he coughed, it was his last breath. ముందు రోజే నాతో చెప్తా వచ్చాడు, చూడుమా మనీ నేను పిల్లల కోసం ఇంత పెట్టాను, వారి కొరకు ఇది చేయాలి, తల్లిదండ్రులుగా మన బాధ్యత అది. He was always concerned to be a good husband, a good father, and a good fellow servant in God's house. And he always wanted to, I am sure అసలు పైకి తను చనిపోయాడు అని డాక్టర్ చెప్పగానే ఫస్ట్ థాట్ కేమ్ టు మై మైండ్, బికాజ్ మేమిద్దరం కూర్చుని ముందు రోజు హెవెన్ గురించి మాట్లాడుకుంటా ఉన్నాం. అయితే కొంతమంది చనిపోయి పైకి వెళ్ళి వచ్చిన వాళ్ళు చెప్పారు ఎలా ఉంది హెవెన్ అని. అంటే మొత్తం పరలోకం అంతా కూడా రోడ్స్ అన్ని గోల్డ్, యేసు ప్రభు యొక్క బ్రైట్నెస్ వాజ్ ఆన్ ది గోల్డ్ కవరింగ్ ఆఫ్ ద రోడ్. ఆ రిఫ్లెక్షన్ ద హోల్ హెవెన్ ఉంది. ఏంజల్స్ వర్ వర్షిపింగ్ ద లార్డ్. సో దర్ వాజ్ అ బ్యూటిఫుల్ మ్యూజిక్ దేర్. నెవర్ ఇన్ యువర్ లైఫ్ యూ మైట్ హ్యావ్ హర్డ్ సచ్ బ్యూటిఫుల్ మ్యూజిక్. And the whole air was filled with such a beautiful smell. No flower would give such beautiful fragrance. మేమిద్దరం అది మాట్లాడుకున్నాము జస్ట్ మేబీ 12-14 hours బిఫోర్, బికాజ్ వీ వర్ టాకింగ్ అబౌట్ ఇప్పుడు యేసు ప్రభు వస్తే ఎట్లుంటుంది, మనకి కోవిడ్లో ఎంతమందిని పోగొట్టుకున్నాము. దిస్ వాజ్ అవర్ డిస్కషన్ ఆల్ ద టైమ్. మాట్లాడుతున్నప్పుడు ద మూమెంట్ ద డాక్టర్ సెడ్ no, there is no pulse, there is no heartbeat. నాకు ఫస్ట్ వచ్చిన థాట్ ఏంటి తెలుసా, he must be jumping in the streets of gold and he is running towards his savior. I always wanted, prati child of God has to have the joy of meeting their savior. A man in the world has to be a loving husband, and every child deserves a father like him. నేను ఏడుస్తూ ఉంటే పాప ఒకటే చెప్పింది, కెనడా వెళ్ళిండు, మొత్తం వాళ్ళ స్టేట్ అంతా వాక్యం చెప్పేసిండు.
పిచ్చోళ్ళలాగా తిరిగిండు. నా కూతురు అనేది, డాడీ వాళ్ళు ది డోంట్ అండర్స్టాండ్ బికాస్ దర్ బ్లాక్స్, లేకపోతే ఇట్లా చెప్తుండేది. హీ నెవర్, మమ్మ డిడ్ హీ క్రైస్ట్ డై నాట్ డై ఫర్ హిమ్ టు, డిడ్ హీ నాట్ వాజ్ హీ నాట్ బీన్ పెయిడ్ ఫర్ ద బ్లడ్ ఆఫ్ క్రైస్ట్? మనం ఎట్లా వదిలిపెడతాం బ్లాంచ్ను? హౌ కెన్ యూ సే దట్? సో వెళ్ళి అందరికీ వాక్యం చెప్తా ఉండే. చాలా చల్లగా ఉండేది. -45 was the temperature and my daughter was worried, but this man used to be on the road. He used to go preach the gospel. చేతిలో ఇన్ని గాస్పుల్స్ తీసుకొని వెళ్ళిండంటే అవన్నీ అయిపోయిన తర్వాతనే వెనక్కి రావాలా. అండ్ షీ యూస్ టు బీ వరీడ్, మమ్మ చల్లగా ఉంది, ద స్నోయింగ్, డాడీ ఇంకా రావట్లేదు. ఎంత పిచ్చిగా చివరి వరకు సేవ చేయాలనే ఆశ తనకి. 2 days బిఫోర్ నాతో అన్నాడు, మన జాన్ విక్టర్ వాళ్ళ బాబు టొరంటోలో ఉంటాడు, మమ్మ మనం టొరంటో పోదాము, ఓన్లీ వినిపెగ్గే కదా వాక్యం చెప్పింది, టొరంటోలో చెప్పలేదు అన్నాడు. అంటే నేనన్నా సరే వెళ్దాము అన్నా. అంటే ఇప్పుడు కోవిడ్ అయిపోని తర్వాత నేను టికెట్స్ బుక్ చేస్తాను, మరి ఎక్కడ ఉందాం మనము అంటే నేనన్నా పర్లే ఎక్కడ ఉందాము, మనం జాయ్ దగ్గర ఉందాము, వీ కెన్ గో దేర్ అండ్ స్టే. హిజ్ మైండ్ నెవర్ ఆన్ ది యూస్లెస్ థింగ్స్ ఆఫ్ ద వరల్డ్. ఆస్తులు కొందామా, ఆ పిల్లల్ని ఎక్కువ చదివించేద్దామా, వాళ్ళు ఎంత ప్రయోజకులు, వాళ్ళను పట్టుకొని వాళ్ళ రక్షణ గురించి 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు అప్పుడు గోజాడి ప్రార్థన చేసేవాడు. అండ్ ఐ కుడ్ సీ దట్ ఫ్రూట్. సో బ్లాంచ్ నేను ఏడుస్తున్నప్పుడు, యూ నో వాట్ షీ వాజ్ సెయింగ్, హిస్ డిజైర్ వాజ్ టు సీ మై ఏరియా కంప్లీట్లీ ప్రీచ్ ద గాస్పుల్, అండ్ విచ్ హీ డిడ్. బ్లాంచ్ ఒక వైట్స్ చర్చ్కి వెళ్తుంది. దట్ దే ఆర్ వెరీ, అన్న వెళ్ళిన తర్వాత బ్రదర్ బాక్సింగ్ ప్యాటర్న్ ఎట్లుంటుంది, మనకి ఆశీర్వాదం ఎట్లుంటుంది, గాస్పుల్ ఎట్లుంటుంది, వాళ్ళకి అందరికీ నేర్పించిండు. ఆ పాస్టర్ నేర్చుకున్నాడు. హీ యూస్ టు కాల్, ఇక్కడ కాల్ చేసి, వాల్టర్ వెన్ ఆర్ యూ కమింగ్, వీఆర్ మిస్సింగ్ యూ ఇన్ ద చర్చ్, దెర్ ఇస్ అ బిగ్ హోల్ ఇన్ ఆర్ చర్చ్ బికాజ్ యూ వెంట్ బ్యాక్ టు ఇండియా, కమ్ దిస్ టైమ్ యూ బ్రింగ్ యువర్ వైఫ్. అట్లా చెప్పుకుంటూ వచ్చాడు. ద మూమెంట్ మై డాటర్ రివీల్ టు ద పాస్టర్ దట్ Pastor Andy, Dad is gone to be with the Lord. That pastor knew him only for 9 months. ఎంత పెద్దగా ఏడ్చి, Lord, why did you take away my brother? A person who never saw him, only because of Christ. He loved so much. He always tells, ప్రతిసారి నా పాపతో చెప్తాడు, నాన్న డోంట్ లీవ్ ద చర్చ్, డోంట్ లీవ్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. వీళ్ళు డ్యూటీ చేస్తున్నప్పుడు వాళ్ళు సడన్గా ఒక సర్క్యులర్ పంపించినట్ట చర్చ్లో, వీఆర్ క్లీనింగ్ ద హౌస్, డస్టింగ్ ద చర్చ్ ఆఫ్, వీ నీడ్ సమ్ వాలంటీర్స్ అంటే. సో మై డాటర్ అండ్ మై సన్ ఇన్ లా బోత్ గేవ్ ద నేమ్. సో ఇక్కడ హెబ్రోన్లో ఏం చేసేదంటే టాయిలెట్స్ కడిగేది. And the same duty was given to her in the same church. She was telling her dad and laughing, Dad, you know what mantle fell on me? Esther auntie's mantle fell. I am just cleaning the toilets. So Pastor, Walter, you brought up such a lovely daughter. She's such a blessing to the church. అంతకన్నా మనకు తల్లిదండ్రులకి ఏం కావాలా? So what she was telling is, Mama, Daddy is in heaven. We just have to wait for some days and we'll all be there with him. తన ఫెయిత్ ఎంత చక్కగా కాపాడుకున్నాడో, తనకిచ్చిన పని ఎంత చక్కగా చేసిండో, he always felt it is a joy to have a wife, a joy to have children, and joy to be in God's house. ఎప్పుడు ఆఫీస్ నుంచి స్ట్రైట్గా అందరు చూసేటోళ్ళు హెబ్రోన్కే వచ్చేవాళ్ళు, డైరెక్ట్గా హెబ్రోన్కే వచ్చేవాడు, ఇక్కడే ఉండేవాడు. మీటింగ్ అంతా అయ్యాక 9 o'clock ఇంటికి వచ్చేవాడు. హీ నెవర్ హ్యాడ్ ఎనీ కైండ్ ఆఫ్, అలసిపోయేటోడు కాదు, ఇరిటేట్ అయ్యేటోడు కాదు. అండ్ హీ యూస్ టు టెల్, నాన్న దేవుని సేవ చేస్తున్నా, మన అవసరత ఆయన తీరుస్తాడు. దట్ ఫెయిత్ హీ బిల్ట్ ఇన్ చిల్డ్రన్. ఐఎమ్ రియల్లీ బ్లెస్డ్ టు హ్యావ్ సచ్ అ గాడ్లీ హస్బెండ్. 32 years అసలు ఎలా వెళ్ళిపోయినాయో నాకు తెలీదు. ఐ డోంట్ నో హౌ లాంగ్ ఐ హ్యావ్ టు లివ్ వితౌట్ హిమ్, బట్ హీ డిడ్ ఆల్ హిస్ జాబ్ పర్ఫెక్ట్లీ అండ్ హీ ఈస్ హ్యాపీ విత్ ద లార్డ్.
మరి దేవుని మందిరంలో ఉన్న తన వల్ల వచ్చిన తొర్రి, ఐ డోంట్ నో హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఫిల్డ్ అండ్ హూ ఇస్ గోయింగ్ టు ఫిల్. హీ హ్యాడ్ ద హార్ట్ ఆఫ్ లార్డ్ జీసస్ రన్నింగ్ ఫర్ ద సోల్స్. పరిగెత్తి 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 దేవుని వాక్యం చెప్పేవాడు. అట్లా చెయ్యాలి లలిత. మనం చేస్తే కానీ మన హైదరాబాదు, సికింద్రాబాదు షేక్ అవ్వదు. దేవుడు మీతో మాట్లాడి ఉంటాడు. అండ్ ఐ స్టిల్ ఫీల్, ఎందుకంటే ఈ టైంకి తను మామూలుగా నార్మల్గా నా పక్కన కూర్చుని ఉన్నాడు, తను నాతో పాటు కూర్చుని అన్నం తిన్నాడు. హీ వాజ్ అలైవ్ అట్ దిస్ టైమ్, ద వెరీ సేమ్ టైం. మామూలు కూర్చున్నాడు. హీ యూజువలీ జోక్స్ విత్ మీ, హీ టాక్స్ టు మీ అండ్ మేక్స్ ఫన్ ఆఫ్ సమ్ థింగ్స్. ఏదో పాత చిన్నగా ఉన్నప్పుడు తన సంగతులు చెప్తాడు, గట్టిగా నవ్వుతాడు. అండ్ హౌ మచ్ ఆఫ్ జాయ్ దే హ్యాడ్ యాజ్ యంగ్స్టర్స్ ఇన్ హెబ్రోన్. యూత్ క్యాంప్లో ఏం జరిగేది, కాన్వకేషన్ అప్పుడు ఏం జరిగేది, వాట్ ఎవర్ హీ వాంటెడ్ టు షేర్, హీ వాజ్ షేరింగ్ విత్ మీ. ఎందుకు చేసిండో నాకు తెలియదు. మేబీ హీ వాజ్ రెడీ. He kept me ready to see this day. సో మా గురించి ప్రార్థన చేయండి, నా బిడ్డల గురించి ప్రార్థన చేయండి. నాకు ఒక్కటే డిజైర్ ఏంటంటే, మై సన్ హ్యాస్ టు టేక్ ద మ్యాంటిల్ వాట్ వాల్టర్ హ్యాస్ థ్రోన్ డౌన్. తన మ్యాంటిల్ ఎఫ్రా మీద పడితే, బికాజ్ ఎవ్రీబడి హెబ్రోన్ నుంచి కాల్ వస్తే ఎఫ్రా ఎత్తితే అన్న ప్రైజ్ లాడన్న అని మాట్లాడుతుంటే, వన్ డే హీ టోల్డ్, నానా, your voice is like my voice. I want you to have the same love towards Christ, the same thing what I have. ఆ విషయంలో దయచేసి ప్రార్థన చేయండి, that my son would take up the place where he left and do what he wants for him to be done. అంతకన్నా joyous thing I don't think he would have in heaven, looking at his son, what he left incomplete is done, completed by him. నా కోసము పాప కోసం చేయండి. నేను సిక్గా ఉంటానని తనకు వరీ ఉంది, కానీ ఐ నెవర్ హ్యాడ్ ఎనీ ప్రాబ్లమ్ విత్ హిస్ హెల్త్ కండిషన్. హీజ్ నెయిదర్ డయాబెటిక్, హైపర్ టెన్షన్ లేదు, ఏ సిక్నెస్ లేదు. తనని హాస్పిటల్ తీసుకెళ్ళింది నా పెళ్ళయిన తర్వాత 32 yearsలో నెవర్ ఐ సా ఇన్ ఎనీ ఆఫ్, బికాస్ హీ హ్యాడ్ అన్ ఇష్యూ విత్ హిస్ హెల్త్. ఇట్లా కూర్చుంటే కూడా నాకు అనిపిస్తుంది, ఊరికే ఇంట్లో మంచం మీద వండుకున్నాడు, లేచి కూర్చుంటాడేమో. నాకు అక్కడ కూర్చోలేకపోతున్నాను. నేను ఇట్లా చూస్తుంటే నన్ను మమ్మీ అని పిలుస్తాడు, నేను డాడీ అని పిలుస్తా. మమ్మీ ఏంటి ఏసీ ఆఫ్ చేసినావా, ఫ్యాన్ వేయవా, లేకపోతే ఇది ఆఫ్ చేయవా, నాకు దుప్పటి వేయవా, అట్లా అడుగుతాడేమో అని అట్లా అనిపిస్తుంది నాకు. హీ స్టిల్ లుక్స్ సో ఫ్రెష్ అండ్ నార్మల్, యాజ్ ఇఫ్ స్టిల్ దెర్ ఇస్ లైఫ్ ఇన్ హిమ్. మా కుటుంబం దయచేసి మర్చిపోవద్దు. మా గురించి ప్రార్థన చేయండి. దేవుడు మమ్మల్ని తను ఎంత నమ్మకంగా ఉన్నాడు, మేము కూడా ఆయన కొరకు అంత నమ్మకంగా, తను కోరినట్టుగా మేము కూడా అంత లోకాన్ని ప్రేమించకుండా, లోకపులో ఉన్న వాటిని ప్రేమించకుండా దేవుని కొరకే పాటుపడుతూ ఆత్మలు సంపాదించే వరంగా ఎన్ని దినాలు నన్ను భూమి మీద ఉంచుతాడో, ఎన్ని దినాలు నా బిడ్డలను భూమి మీద ఉంచుతాడో అన్ని దినాలు మేము నమ్మకంగా ఉండేట్టు ప్రార్థన చేయండి. మీరు ఎంతో ప్రేమించి అన్నని మీరందరూ వచ్చారు. మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. నాకు ఎంతమంది మెసేజెస్ పంపారు, అక్క అన్న మినిస్ట్రీ వల్ల నేను రక్షించబడ్డా, అన్న మినిస్ట్రీ వల్ల బ్లెస్ చేయబడా. ఐఎమ్ షూర్ హీ ఈజ్ సీయింగ్ దట్ ఇన్ హెవెన్. అండ్ చాలా సంతోషపడుతుండొచ్చు, ప్రభువా నేను ఇంతమంది నీ నామం కొరకు నేను వాళ్ళ నీ వైపు నడిపించినాను ప్రభువా, నాకు ఆ దినం ఉండాలా. ఐ షుడ్ సీ సంబడి కమింగ్ అండ్ సేయింగ్, అక్క నీ మూలాన నేను నా ప్రభువును ప్రేమించాను, నా ప్రభువులో పెరిగాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ లవ్. థౌజండ్స్ ఆఫ్ కాల్స్ ఐ కుడెంట్ ఆన్సర్, ఒక్కటి కూడా ఆన్సర్ చేయలేకపోయాను. చాలామంది మీరందరు నా కొరకు ప్రార్థన చేశారని చాలామంది మెసేజ్ పెట్టారు. నాకు ఒకలాంటి అద్భుతమైన పీస్ ఉంది, బికాజ్ ఐ నో ఫ్యూ డేస్ ఐఎమ్ గోయింగ్ టు లివ్ ఇన్ దిస్ వరల్డ్. దోస్ ఫ్యూ డేస్ ఐ హ్యావ్ టు మేనేజ్ విదౌట్ హిమ్, జస్ట్ లుకింగ్ అన్ టు ద లార్డ్, మై సేవియర్.